మేడం పోసాని మురళి గారిని బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకులు మన కోడ శివప్రసాద్ గారిని ఇబ్బంది పెట్టలేదా? ఆయన ఏమి నోరు జారడం కానీ, నోటుకొచ్చినట్టు పేలడం కానీ, నోటుకొచ్చినట్టు మాట్లాడడం కానీ చేయలేదే మన కోడ శివప్రసాద్ గారు. ఆయన ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకెళ్ళలేదా? ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని ఇబ్బంది పెడుతున్నారు అనే మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఆయనకి ఇప్పుడు రోగాలు వచ్చినాయా ఒంట్లోకి? ఇప్పుడు ఏవో 2 ఆపరేషన్లు జరిగినాయా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఆపరేషన్లు జరగలేదా? నారా లోకేష్ గారిని తిట్టినప్పుడు రోగాలు లేవా? చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అయినటువంటి సతీమణి గారిని తిట్టినప్పుడు ఆయనకి ఎటువంటి లేవా? ఇప్పుడు వదిలేయండి నన్ను, ఇవి కక్ష సాధింపు చర్యలు, ఈ కక్ష సాధింపు చర్యలు మానాలని కోరుకుంటున్నాను, ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి ఆయనకి? అప్పుడు అది చేస్తాం ఇది చేస్తామా, ఆ నా కొడుకులారా ఈ నా కొడుకులారా అని నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏమైందంట మరి? ఈ రోగాలు ఎటుపోయినాయి, ఈ ఆపరేషన్లు ఎటుపోయినాయి? వయసు అప్పుడు వయసు అనేది ఏంటో, అప్పుడు రోగాలు అనేవి ఏంటో తెలియవా? అప్పుడు ఒక 20 ఏళ్ల యువకుడయ్యాడా, ఇప్పుడు 65 ఏళ్ల వృద్ధుడయ్యాడా? ఎక్కడుంటుంది నోటి జారుడుతనం అనేది? ఎక్కడుంది? నోరు జారితే అంత కక్షపూరితంగా చేస్తున్నారని జనాలు అందరూ అనుకుంటున్నారు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కూడా కక్షపూరిత పర్వతంగానే చేసింది. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అవమానించలేదా? ఆయనను ఏడిపించలేదా? నోటుకొచ్చినట్టు ఒక ఆడ మనిషిని పట్టుకొని, ఒక లేడీని పట్టుకొని, ఒక మగ మనిషి మాట్లాడి నోటుకొచ్చినట్టు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఏడ్చారో చూడలేదా ప్రజలు? అది కక్ష సాధింపు చర్యలు కావా? కోడ శివప్రసాద్ గారిని ఎందుకు అలా చేశారు? ఆయన చచ్చిపోయేదాకా ఎందుకు తీసుకొచ్చారు? ఇది కక్ష సాధింపు చర్యలు కావా? వీళ్ళు రాజకీయాల్లో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారే కానీ, కోడ శివప్రసాద్ గారే కానీ, అసలు వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ గత మాజీ ముఖ్యమంత్రుల వారులైనటువంటి వాళ్ళు అసలు పుట్టి రాజకీయాలు ఏంటో తెలుసా? ఆయన రాజకీయ ఓనమాలు తెలిసే ఇవాళ రోజున వీళ్ళని ఇటువంటి బాధలకి, ఇటువంటి హింసలకి గురి చేసి ఇలా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయేదాకా తీసుకొచ్చారా? అంతే అంటారు. అయితే మరి అది క్షమించేది లేదంటారా పవన్ కళ్యాణ్ గారు? ఏమో ఇక అదంతా ఏంటంటే, వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట ప్రజలు విన్నారు, వీళ్ళు చేసినటువంటి ప్రతి చర్య ప్రజలు కళ్ళతోటి కళ్ళారా చూశారు. ఇక క్షమిస్తారా, క్షమించరా, ఏం చేస్తారా అనేది అది నారా లోకేష్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన మాట. కార్యక్రమాలు అయితే మాత్రం అటువంటి చర్యలే కానీ, అటువంటి పనులే కానీ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పనులు అన్నమాట. చర్యలు తీసుకుంటారు అంటే పవన్ కళ్యాణ్ గారే తీసుకోవాలి అటువంటివి. కానీ ఇక్కడ అది కాదు ఇది అని చెప్పే రైట్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అలా కాదు, ఇలా మాట్లాడారు ఆ రోజున, ఇలా చేశారని అవి తీసుకొచ్చే రైట్స్ మన నారా లోకేష్ గారికి ఉన్నాయి. ఓకే అండి.